రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తక్షణమే రాజీనామా చేసి ప్రజల పక్షాన రోడ్లపైకి రావాల్సిన అవసరం ఉన్నది. మీకు నిజంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పట్ల అవగాహన ఉండి ఉంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిరసనకు వ్యతిరేకంగా తక్షణమే 8 మంది కాంగ్రెస్ 8 మంది బీజేపీ ఎంపీలు రోడ్డు మీదకి రావాలి. మీకు ఈ ప్రజలు ఓట్లేస్తే గెలిచినని మీరు భావిస్తే మీరు పదవులలో కొనసాగే అర్హత లేదని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఈ సమాజానికి రైతు లోకానికి జవాబు చెప్పాలి. బడే బాయ్ సూటే బాయ్ లాగా మేము పనిచేస్తాము, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లాగా కేంద్రంతో గొడవలు పెట్టుకోము, సఖ్యతతో ఉంటామన్నాడు. అంటే నీ సఖ్యత ఇదేనా? ఇవాళ తెలంగాణ రైతాంగానికి చెప్పాలి రేవంత్ రెడ్డి గారు, నీ సఖ్యత ఉంటే పండించిన పంటను కొనుగోలు చేయనటువంటి కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా మీరు ఏం చేస్తా ఉన్నారు? మీ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది? మీ ఎంపీలు ఏం చేస్తా ఉన్నారు? ఇవాళ ఈ రైతాంగానికి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు తక్షణమే ప్రజల పక్షాన రోడ్లపైకి రావాలి. రైతులు చూస్తా ఉన్నారు, ఇప్పుడు మిమ్మల్ని అడగరు కావచ్చు, సమయం వస్తే కర్రు కాల్చి వాత పెడతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గొప్పలు చెప్పడం మానుకొని ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. జై తెలంగాణ.